పదార్థాన్ని ఒక పాయసాన్ని చక్కగా నైవేద్యం ఆ రోజు పెట్టాలి అండి. ఆ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం బట్టి మనం ఆ రోజు నైవేద్యం పెట్టాలి అన్నమాట. ఆ తర్వాత అమ్మవారిని ఆ రోజు ఎలా పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. బాలా త్రిపుర సుందరి దేవిని ఎలా పూజించాలంటే ఏదైనా ఒక అమ్మవారి చిత్రపటం తీసుకుని ఆ అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టి ఆవాహనం పలికి ఆసనం ఏర్పరిచి అమ్మవారిని పసుపు కుంకుమ గంధ అక్షతలతో పూజించాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన అంటే ఈ బాలా త్రిపుర సుందరి దేవికి ఇష్టమైన పసుపు రంగు పూలతోటి చామంతి పూలతోటి ఈరోజు అమ్మవారిని పూజించాలన్నమాట. తర్వాత అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారిపై అంటే చిత్రపటంపై కొంచెం కొంచెంగా పసుపు కుంకుమ అలా వేస్తూ చక్కగా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారిని లలితా సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిదండి. కొంచెం కుంకుమ పట్టుకుని అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ తర్వాత ఆ కుంకుమ బొట్టుని అమ్మవారి నుదుటిన పెట్టాలన్నమాట. ఇలా బాలా త్రిపుర సుందరి దేవి